Hello everyone, welcome to MechGuru. Today's topic is transient heat conduction problems. సో మనకి ఈ ట్రాన్సియంట్ హీట్ కండక్షన్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, క్వశ్చన్ ఎలా తీసుకోవాలి, ఏ క్వశ్చన్ని బట్టి ఏ ఫార్ములా యూస్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రాన్సియంట్ హీట్ కండక్షన్ ప్రాబ్లమ్స్కి కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఎలా సాల్వ్ చేయాలంటే కనుక. ఓకే, ఆ మెథడ్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ కమింగ్ టు బయోట్ నెంబర్. మనం ఈ ట్రాన్సియంట్ హీట్ కండక్షన్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ బయోట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వీ నో దట్ బయోట్ నెంబర్ ఈక్వల్ టు HLC/K. సో ఈ వాల్యూ అనేది లెస్ దాన్ 0.1 వస్తే లంప్డ్ కెపాసిటెన్స్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం. సో మనం ఈ ప్రాబ్లమ్స్ని బట్టి తీసుకోవాలి ఫార్ములాస్, అది బయోట్ నెంబర్ అయినా సరే అంటున్నారు. మరి ముందే బయోట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే ఇచ్చిన క్వశ్చన్లో ఈ కీవర్డ్స్ ఉన్నాయా లేదా, కొన్ని కీవర్డ్స్ అనేవి అయితే కంపల్సరీగా ఉంటాయి. సో క్వశ్చన్లో సడన్లీ ఎక్స్పోజ్డ్ టు అట్మాస్ఫియర్ అంటాడు, లేకపోతే ఇమ్మర్స్డ్ ఇన్ ఏ బాత్, లేకపోతే క్వెంచింగ్ అంటే సడన్గా టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది అంటాడు. ఓకే, సో ఇట్లా ఏమైనా కనిపించింది క్వశ్చన్లో కీవర్డ్స్ కనిపించాయంటే కనుక ఫస్ట్ బయోట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయండి. ఆ బయోట్ నెంబర్ లెస్ దాన్ 0.1 వచ్చినప్పుడు మాత్రమే ఈ లంప్డ్ కెపాసిటెన్స్ మెథడ్ని యూజ్ చేసుకుంటారు. ఓకే, ఆ లంప్డ్ కెపాసిటెన్స్ మెథడ్కి మనకు ఒక ఫార్ములా ఉంది. టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ టు T - T∞ బై T0 - T∞ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ -HA/ρCV ఇంటూ T. ఇది మనకి న్యూటోనియన్ కూలింగ్ ఆర్ హీటింగ్ ప్రాసెస్ నుంచి వచ్చిన ఫార్ములా టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్. ఇది లంప్డ్ కెపాసిటెన్స్ మెథడ్. దీన్నే మనం ఈ కింద ఉన్న ఈక్వేషన్లో కూడా రాసుకోవచ్చు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నాన్ డైమెన్షనల్ ఫార్మ్స్లో కనుక రాసుకోవాలంటే ఇది రెండింటిల్లో ఏ ఫార్ములా అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది లంప్డ్ కెపాసిటెన్స్ మెథడ్. ఈ ఫార్ములా మీకు గుర్తుండదు అంటే కనుక నో ప్రాబ్లం. ఈ ఫార్ములాస్ డేటా బుక్లో ఉంటాయండి. సో డేటా బుక్లో ఎలా తీసుకోవాలో చెప్తాను, వినండి. ఫస్ట్ ఈ డేటా బుక్లో కంటెంట్స్ ఉంటాయి కదా, ఈ కంటెంట్స్లో చూసుకోండి ట్రాన్సియంట్ అని ఎక్కడ ఉంటుందో చూసుకోండి. ఎందుకంటే ఇవి ట్రాన్సియంట్ హీట్ ఫ్లో ప్రాబ్లమ్స్ కాబట్టి ట్రాన్సియంట్లో చూసుకోండి. ఫస్ట్ లంప్డ్ పారామీటర్ సిస్టమ్ అని ఉంది నా దగ్గర ఉన్న డేటా బుక్లో, పేజ్ నెంబర్ 66. సో ఇక్కడ లంప్డ్ పారామీటర్ సిస్టమ్ అని ఉంటుంది చూడండి పేజ్ నెంబర్ 66లో. సో వ్యాలిడ్ ఫర్ HLC/K వాల్యూ 0.1 వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా తీసుకోవాలి. సో ఈ ఫార్ములా అనేది డైరెక్ట్గా డేటా బుక్లో ఉంది చూడండి. 2 ఫార్ములాస్ కూడా ఉంటాయి. మీకు ఈ నోటేషన్స్ తెలియట్లేదు, T అంటే ఏంటి, T∞ అంటే ఏంటి క్వశ్చన్లో తెలియట్లేదు మాకు అంటే నో ప్రాబ్లం. ఈ పక్కన నోటేషన్స్ అని చెప్పి ఒక కాలం కనిపిస్తుంది కదా, దానిలో అన్ని డీటెయిల్గా ఉంటాయి, చూసుకోండి. ఓకేనా. ఇన్ కేస్ బయోట్ నెంబర్ లెస్ దాన్ 0.1 కాకుండా గ్రేటర్ దాన్ 0.1 వస్తే ఏం యూజ్ చేయాలి? సేమ్ అదే ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లంలో కూడా అంతే. హెస్లే చార్ట్స్ యూజ్ చేసుకున్నా సరే ఈ క్వశ్చన్లో సడన్లీ ఎక్స్పోజ్డ్ టు అట్మాస్ఫియర్, ఇమ్మర్స్డ్, క్వెంచింగ్ అట్లయినా ఇస్తాడు. కొన్నిసార్లు ఏంటంటే ఈ బయోట్ నెంబరు గ్రేటర్ దాన్ 0.1 అని మీరు ఫైండ్ అవుట్ చేయకముందే క్వశ్చన్లో ఇట్లా హింట్లు ఇస్తాడు. అంటే ఈ కీవర్డ్స్ ఫైండ్ అవుట్ ది టెంపరేచర్ అట్ ది మిడ్ ప్లేన్ అంటాడు, కొన్నిసార్లు పొజిషన్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఇంకొన్నిసార్లు డైరెక్ట్గా బై యూజింగ్ హెస్లే చార్ట్స్ అని చెప్పి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటాడు. ఎప్పుడండి ఇది బయోట్ నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 0.1 అండ్ బయోట్ నెంబర్ అనేది లెస్ దాన్ 100 ఈ ఇన్ బిట్వీన్ వాల్యూస్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ హెస్లే చార్ట్స్ని యూజ్ చేసుకుంటాం. ఈ హెస్లే చార్ట్స్ ఎక్కడుంటాయి ఏంటి అంటే కనుక డేటా బుక్లో ఉంటాయి. అవి ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. సో డేటా బుక్లో చాలా గ్రాఫ్లు ఉంటాయి, కాకపోతే ఈ హెస్లే చార్ట్స్ ఏంటంటే మొత్తం లైన్గా 9 ఉంటాయి గ్రాఫ్స్ అనేవి. 9 గ్రాఫ్స్ కూడా లైన్గా ఉంటాయి. ఇంకా అవి హెస్లే చార్ట్స్ అని చెప్పి తీసుకోండి డేటా బుక్లో. 9 ఏంటి అంటే కనుక మనం యాక్చువల్గా జామెట్రీస్ ఉన్నాయి కదా, ప్లేటు అలానే సిలిండరు, స్పియరు. ప్లేట్కి 3 గ్రాఫ్స్ ఉంటాయి, సిలిండర్కి 3 ఉంటాయి, స్పియర్కి కూడా 3 ఉంటాయి. ఇచ్చిన క్వశ్చన్ని బట్టి 3 గ్రాఫ్స్ యూజ్ చేసుకుంటాం. ప్లేట్ అయితే కనుక మనకు కావాల్సిన 3 గ్రాఫ్ని యూజ్ చేసుకుంటాం. సిమిలర్లీ సిలిండర్ అండ్ స్పియర్కి కూడా అంతే. సో ఇక్కడ చూడండి, ఇది ప్లేట్కి వచ్చి మొత్తం 3 గ్రాఫ్స్ ఉంటాయి అంటున్నాం. అసలు హెస్లే చార్ట్స్ ఎందుకు యూజ్ చేస్తాము ఏంటి అంటే కనుక ఈ హెస్లే చార్ట్స్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే,
టెంపరేచర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. అది కూడా ఎక్కడెక్కడంటే మనం తీసుకున్న ప్లేన్లో మిడ్ ప్లేన్ టెంపరేచర్ దగ్గర, అట్లానే పొజిషన్ టెంపరేచర్స్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి, కొన్నిసార్లు రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఎంత ఉంది, అలాంటి వాటికి హెస్లర్ చార్ట్స్ని యూజ్ చేస్తారు. ఫస్ట్ ఈ గ్రాఫ్ చూడండి. ఇది ఇన్ఫైనైట్ ప్లేట్, టెంపరేచర్ టైం హిస్టరీ అట్ మిడ్ ప్లేన్ అని ఉంది. సో దీనిలో మనకి T0 అనేది ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు కదా. 2 వాల్యూస్ తెలుసు, థర్డ్ అన్నోన్ వాల్యూ తెలియదు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ సెకండ్ గ్రాఫ్ వచ్చేసేసి ఇన్ఫైనైట్ ప్లేట్, టెంపరేచర్ టైం హిస్టరీ అట్ ఎనీ పొజిషన్, అంటే x/y వాల్యూ దగ్గర ఫైండ్ అవుట్ చేసుకోవాలి టెంపరేచర్ అనేది. ఓకేనా. సో థర్డ్ది ఏంటంటే హీట్ ఫ్లో. మనం తీసుకున్న ప్లేన్ వాల్లో హీట్ ఫ్లో ఎంత ఉంది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు కొన్నిసార్లు ప్రాబ్లంలో. Q/Q0 ఆన్ y యాక్సిస్ అండ్ x యాక్సిస్ BI² ఇంటూ FO, అంటే బ్యాట్ నెంబర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఫోరియర్స్ నెంబర్. ఓకేనా. సిమిలర్లీ సిలిండర్కి కూడా 3 గ్రాఫ్స్ ఉంటాయి. ఇది మిడ్ ప్లేన్ అంటే సెంటర్ ప్లేన్ దగ్గర ఒకటి అట్ ఎనీ రేడియస్, ఇది సిలిండర్ కదా రేడియస్. నెక్స్ట్ వచ్చి హీట్ ఫ్లో ఎలా ఉంది సిలిండర్కి, అట్లానే స్పియర్కి హీట్ ఫ్లో. ఓకే, స్పియర్కి మిడ్ ప్లేన్ దగ్గర, అట్లానే అట్ ఎనీ రేడియస్ దగ్గర అండ్ హీట్ ఫ్లో. ఈ హెస్లర్ చార్ట్స్ ఇట్లా యూజ్ చేయాలి. ఓకే, బయాట్ నెంబర్ <0.1 వచ్చినప్పుడు, అలానే <0.1 వచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకుంటాం. అట్లానే హింట్స్ అంటే కీవర్డ్స్ కూడా క్వశ్చన్లో ఇట్లా ఉంటాయి. సడన్లీ ఎక్స్పోజ్డ్ టు, ఇమ్మర్స్డ్, క్వెంచింగ్. కొన్నిసార్లు హెస్లర్ చార్ట్స్కి రిలేటెడ్ అయితే టెంపరేచర్ ఎట్ ది మిడ్ ప్లేన్ అంటాడు, పొజిషన్ టెంపరేచరు, బై యూజింగ్ హెస్లర్ చార్ట్స్. ఈ వర్డ్స్ క్వశ్చన్లో కనిపించాయంటే వీటికి రిలేటెడ్ ఫార్ములాస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు టైం కాన్స్టెంట్ ప్రాబ్లమ్స్. ఈ టైం కాన్స్టెంట్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వీటికి కీవర్డ్స్ ఏంటంటే కనుక ఫస్ట్ ఈ టైం కాన్స్టెంట్ని దేంతో డినోట్ చేసుకుంటాం అంటే T* ఆర్ TC. డేటా బుక్లో TC అని ఉంటుంది, మన టెక్స్ట్ బుక్స్లో రిఫర్ చేసుకుంటే కనుక T* అని ఉంటుంది. ఏదైనా ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఈ టైం కాన్స్టెంట్ ఫ్యాక్టర్ T* ఆర్ TCకి వాల్యూ వచ్చి ρCV/HA. ఓకే, సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే క్వశ్చన్లో మనకి థర్మోకపుల్ జంక్షన్, లేకపోతే థర్మల్ టైం కాన్స్టెంట్ ఆర్ థర్మోకపుల్, ఇలాంటి ఏవైనా కీవర్డ్స్ కనిపిస్తే అది టైం కాన్స్టెంట్ ప్రాబ్లమ్కి రిలేటెడ్. ఓకే, కొన్నిసార్లు టైం కాన్స్టెంట్ అని చెప్పిస్తాడు. టైం కాన్స్టెంట్ అంటే T* కాన్స్టెంట్ అని తీసుకుంటారు, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటారు. ఓకేనా. ఈ ఫార్ములా కూడా డేటా బుక్లో ఉండిద్ది, చూపిస్తాను. అయితే కొన్నిసార్లు టైం కాన్స్టెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఈ T* ఒక వాల్యూ అనేది ఇస్తాడు, ఇంత టైము అంటే 1 సెకండ్, 2 సెకండ్స్, 3 సెకండ్స్ అని మెన్షన్ చేస్తాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బయాట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. బయాట్ నెంబర్ <0.1 వస్తుంది కదా, ఆల్రెడీ మనకి బయాట్ నెంబర్ <0.1 వస్తే కనుక ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఓకే, అలానే ఈ ఫార్ములా తీసుకుంటాం దానికి కూడా, ఎప్పుడు ఆ టైం కాన్స్టెంట్ ఫ్యాక్టర్కి కాన్స్టెంట్ కాకుండా వాల్యూ ఇచ్చినప్పుడు. ఓకేనా. సో అలాంటప్పుడు ఈ ఫార్ములా తీసుకొని దీనిలో HA/ρCV టర్మ్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకేనా. ఇన్ కేస్ టైం కాన్స్టెంట్ అయితే కనుక ఈ ఫార్ములా తీసుకుంటాం, T-T∞/T0 - T (1/E). ఈ టైం కాన్స్టెంట్ ఎక్కడ ఉంటుందంటే ఇందాక మనం లంప్డ్ పారామీటర్ సిస్టమ్ పేజ్ చూసాం కదా, సేమ్ దాని కిందే ఉంటుంది చూడండి. టైం కాన్స్టెంట్ TC అని చెప్పి ఈ ఫార్ములా ఉంది, T-T∞/T0 - T (1/E). ఓకేనా. సో దానిలో TC అంటే కూడా ఇచ్చాడు క్లారిటీగా, ρCV/HAS. సో ఈ టైం కాన్స్టెంట్ ప్రాబ్లమ్స్లో ఇన్స్టంటేనియస్ హీట్ ఫ్లో, అట్లానే టోటల్ హీట్ ఫ్లో ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. HA T-T∞, అట్లానే QT = ρCV T-T0. ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకుంటారు ఎప్పుడు, కాన్స్టెంట్ టైం ప్రాబ్లమ్స్కి. అండ్ లాస్ట్ కమింగ్ టు సెమీ ఇన్ఫైనైట్ సాలిడ్స్. ఈ సెమీ ఇన్ఫైనైట్ సాలిడ్స్ అంటే ఏంటి, సో ఇన్ఫైనైట్ సాలిడ్ ఉంది, ఆ ఇన్ఫైనైట్ సాలిడ్ని మిడ్ ప్లేన్ కట్ చేస్తే ఏమవుతుంది అంటే, స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, 2 సెక్షన్స్ స్ప్లిట్ అవుతాయి కదా. సో ఆ హాఫ్ ఆఫ్ ది సెక్షన్ని సడన్లీ వన్ సైడ్ ఎక్స్పోజ్ చేసిన, అంటే సడన్లీ ఎక్స్పోజ్డ్ టు అట్మాస్ఫియర్,
లేకపోతే కనుక హాఫ్ ఆఫ్ ది సాలిడ్ ఉంది కదా, ఇన్ఫైనైట్ సాలిడ్, దాన్ని కనుక క్వెంచింగ్ ఆర్ ఇమ్మర్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక క్వశ్చన్లో ఇట్లా ఉంటాయి కీవర్డ్స్ సెమీ ఇన్ఫైనైట్ సాలిడ్కి. సడన్లీ ఎక్స్పోజ్డ్ ఆన్ వన్ సైడ్, అట్లానే డెప్త్, సమ్ డెప్త్ దగ్గర ఇమ్మర్స్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్లో థర్మల్ డెఫిసివిటీ ఇచ్చిన కొన్నిసార్లు డైరెక్ట్గా సెమీ ఇన్ఫైనైట్ సాలిడ్ అంటాడు. సెమీ ఇన్ఫైనైట్ సాలిడ్ అంటే టోటల్గా దేనిలో కూడా ఎక్స్పోజ్ చేయకుండా దాని హాఫ్ ఆఫ్ ఉండిద్ది కదా. ఇప్పుడు మనం తీసుకున్న ఇన్ఫైనైట్ సాలిడ్కి హాఫ్ పోర్షన్ మాత్రమే ఎన్విరాన్మెంట్కి కానీ లేకపోతే వాటర్లో కానీ డిప్ చేసిన, క్వెంచింగ్ సడన్ కూలింగ్ చేసినా సరే అలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి సెమీ ఇన్ఫైనైట్ సాలిడ్కి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. ఇలాంటి కీవర్డ్స్ ఎక్కడ కనిపించినా అది సెమీ ఇన్ఫైనైట్ సాలిడ్. ఇది కూడా డేటా బుక్లో ఉంటుంది ఈ ఫార్ములా. సో ఇందులో అప్పుడు పారామీటర్ సిస్టమ్స్ ఉంది కదా, దాని పక్కన పేజ్లోనే ఉంటుందండి సెమీ ఇన్ఫైనైట్ సాలిడ్ అని చెప్పి పైన హెడ్డింగ్ ఉంటుంది చూడండి. సో దానిలో ఫస్ట్ ఫార్ములా తీసుకుంటాం. T - T0 / Ti - T0 = ERF x/2 × √α_t. ERF అంటే ఎర్రర్ ఫంక్షన్ అనమాట. సో ఆ ఎర్రర్ ఫంక్షన్ పోవాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే దాని నెక్స్ట్ పేజ్లో జెడ్ అలానే ఈఆర్ఎఫ్ ఎర్రర్ ఫంక్షన్ జెడ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా. ఈ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లమ్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి. సో ఇదండి ఈ ట్రాన్సియెంట్ హీట్ కండక్షన్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే కనుక ఈ కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఈ కీవర్డ్స్ని బట్టి యూజ్ చేసుకొని ఇచ్చిన ప్రాబ్లం ఇది, దీనికి రిలేటెడ్ అట్లానే దీనికి రిలేటెడ్ ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి ఫర్దర్గా సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా. దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటే ఈ 4 మెథడ్స్లో కూడా నేను ప్రాబ్లమ్స్ చేసి మీకు పెడతాను చూడండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.